మిలిటరీ హోటల్ అనగానే ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది. ఈ మిలిటరీ హోటల్కి వస్తే నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ కూడా ఖచ్చితంగా మన నోరు ఊరుస్తుంది. గుత్తి వంకాయ చూస్తేనే లటక్కన కొరుక్కుని తినాలనిపిస్తుంది కదా, తిందాం. మంచి స్పైసీ నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రాము మిలిటరీ హోటల్లో విజిట్ చేయాల్సిందే. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ఓ స్పెషల్ మిలిటరీ హోటల్కు ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. అదే రాము మిలిటరీ హోటల్. మిలిటరీ హోటల్ అనగానే చాలామంది నాన్ వెజ్ లవర్స్కి నోరు ఊరుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే నాన్ వెజ్కి అంత క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఈ రాము మిలిటరీ హోటల్లో కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా నోరు ఊరుస్తున్నాయి. మరి ఇంకెందుకు లేటు, మనం కూడా వెళ్ళి అక్కడ నాన్ వెజ్తో పాటు ఇంకేమేమి ఐటమ్స్ ఉంటాయి, ఎలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. రండి. జనరల్గా ఈ రాము మిలిటరీ హోటల్ అనగానే అసలు యాంబియన్స్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. ఒక పల్లెటూరు వాతావరణంలో ఉందన్నమాట. బట్ మనం ఉన్నది విజయవాడలో. సరే, ఇక్కడ మెనూ అయితే మనకి వెల్కమ్ చెప్తుంది. మెనూ మాత్రం చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ ఒక రేంజ్ మెనూ అయితే ఈ పక్కన ఉంది. ఇదంతా కూడా వెజిటేరియన్ మెనూ కనిపిస్తుంది. ఇది నాన్ వెజిటేరియన్ స్వీటు, టమాటా రైసు, రోటి పచ్చడి, పప్పు టమాటా, గుత్తొంకాయ కర్రీ, బెండకాయ ఫ్రై, రసం, సాంబారు, వడియాలు, పెరుగు. సరే, ఇక నాన్ వెజ్ మెనూ అయితే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, రొయ్యల ఇగురు, చేప ఫ్రై, రాగి సంకటి విత్ నాటుకోడి పులుసు. అబ్బబ్బబ్బబ్బబ్బా, రాగి సంకటి నాటుకోడి పులుసు అంటే ఒక రేంజ్లో ఉంటుంది. బిర్యానీసు, చేప పులుసు. బిర్యానీల్లో మళ్ళీ అన్ని రకాల బిర్యానీలు ఉంటాయట. ఇక్కడ చదువుతుంటేనే నోరు ఊరుతుంది, ఇక లోపలికి వెళ్ళి తింటే ఒక రేంజ్లో ఉంటుంది. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? కళ్యాణి గారు. కళ్యాణి గారు, మీ ఫస్ట్ అయితే మీ హోటల్ యాంబియన్స్కి అసలు ఫిదా అయిపోయాం. అసలు ఇక్కడ మీ ఫుడ్ మామూలుగా చూస్తుంటే తయారవుతున్నప్పుడు తయారైన విధానం చూస్తే కూడా చాలా అట్రాక్టివ్గానే అనిపించింది. రాము మిలిటరీ హోటల్ స్పెషాలిటీస్ ఏంటి? వెజ్ మీల్స్ అన్నాయి, నాన్ వెజ్ మీల్స్, చికెన్ మీల్స్. మామూలుగా అయితే ఫస్ట్లో వెజ్ మీల్స్, నాన్ వెజ్ కర్రీస్ ఇచ్చేవాళ్ళం. తర్వాత నెక్స్ట్ వీక్ బై వీక్ అలా నాన్ వెజ్ చికెన్ మీల్స్, మటన్ మీల్స్, ప్రాన్ మీల్స్ అలా పెట్టుకున్నాం. నెక్స్ట్ బిర్యానీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ రాగి సంగటి, నాటుకోడి పులుసు స్టార్ట్ చేసాం. ఫిష్ పులుసు. మిలిటరీ అంటేనే నాన్ వెజ్ వెరైటీస్ చూపించారు. అవునండి. వచ్చిన వాళ్ళకి ఇది లేదు అనుకుండా వాళ్ళ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తున్నాం. సో అందరికి నచ్చుతుంది. మెయిన్ వెజ్లో అయితే గోంగూర పూల్ మక్కని బాగా ఇష్టం. పూల్ మక్కని.
అది తిన్న తర్వాత పార్సిల్ కూడా తీసుకెళ్తారు, అంత లైక్ చేస్తారు, బాగా లైక్ చేస్తారు. ఫోన్ నెంబర్స్ ఇచ్చి వెళ్తారు, అది చేసినప్పుడు కాల్ చేయండి అని. ఓకే అండి. సో నెక్స్ట్ గోంగూర పచ్చడి ఒకటి, అరటికాయ పులుసు రెగ్యులర్గా కాకుండా అరటికాయ చేప పులుసు వండుతామని. అరటికాయని చేపలాగా కట్ చేసి చేపల కూర స్టైల్లో చేప పులుసు స్టైల్లో వండుతారు, చాలా బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఓకే అండి. ఓకే ఓకే. వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ ఫీల్ నాన్ వెజ్ ఫీల్ అట్లే నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా అంతే అండి. మటన్, చికెన్, ప్రాన్స్, ఫిష్, నాటుకోడి పులుసు, రాగి సంగటి అయితే వెజ్ వాళ్ళు కూడా పప్పు రోటి పచ్చడి ఉంటుంది కదా, ఆ కాంబినేషన్లో బాగా లైక్ చేస్తున్నారు. నెక్స్ట్ మిరియాల రసం ఒకటి అన్నాయి, మిరియాల రసం చాలా లైక్ చేస్తారు, పార్సిల్ తీసుకెళ్తారు మెయిన్. ఓకే అండి. ఓకే. సో అన్నీ మీ అంబియన్స్ చాలా ఎట్లాంటి కేర్ తీసుకున్నారండి అంబియన్స్ గురించి? అసలు అది అంటే ఇప్పటికిప్పుడు అనుకుంది కాదు, ఎవరికి డిజైనర్స్కి ఇచ్చి చేయించింది కాదు, మాకు ఓన్గా ఇలా చేయించాలి, పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేయాలి అని చెప్పి అలా ఓన్ అందరు ఐడియాస్తో, అన్న వాళ్ళ ఐడియాస్ అందరితో అన్నిటితో ఇలా చేయించారు. అంబియన్స్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. మీ ఫుడ్ టేస్ట్ చేసిన కస్టమర్స్ ఏమంటూ ఉంటారు ఇక్కడ? చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారని, కొంతమంది సజెషన్స్ ఇస్తారు, ఇంకా ఇది పెట్టండి, నెక్స్ట్ వీక్ ఇది చేయండి అని. సో అవి తీసుకుంటాము, రివ్యూస్ ఇస్తారు, చాలా బాగుంది. నెక్స్ట్ క్యాటరింగ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు చెప్తారు మేము మా రిలేటివ్స్ చెప్పడం వల్లే వచ్చాము అని. సో అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. క్యాటరింగ్స్ ఎంత సరౌండింగ్ చేస్తారండి? అంటే విజయవాడ లేకపోతే విజయవాడ చేస్తారన్న, అవుటర్స్ కూడా చేస్తారు డిస్టెన్స్ని బట్టి. ఇప్పటికి 4-5 క్యాటరింగ్స్ పైన అయ్యాయి, రీసెంట్గా స్టార్ట్ చేసాము. ఓకే అండి. ఓకే. సో బాగుంది అందరు, ఎందుకంటే ఆల్రెడీ వన్స్ టేస్ట్ చేసి వెళ్తున్నారు కాబట్టి అలా వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ క్యాటరింగ్స్ కూడా ఇస్తున్నారు. ప్రైసెస్ రేంజ్ ఎలా ఉందండి? ప్రైసెస్ కూడా రీజనబుల్ అండి. 130 వెజ్ మీల్ విత్ వాటర్ బాటిల్. ఏమేమి ఉంటాయంటే ఒక వెజ్ మీల్లో 2 కారపొడులు వస్తాయి, పప్పుల పొడి, నల్లగారం, నెక్స్ట్ పచ్చళ్ళు 2 వస్తాయి, నెక్స్ట్ పప్పు, స్వీట్ ఒకటి, నెక్స్ట్ ఫ్రై, పులుసు, సాంబార్, రసం, ఒడియాలు, పెరుగు. ఓకే అండి. అట్లే నాన్ వెజ్ మీల్స్, చికెన్ మీల్స్ అంటే చికెన్ కర్రీ, వైట్ రైస్, స్వీట్, సాంబార్, రసం, పెరుగు అట్లా వస్తుంది చికెన్ మీల్స్. లైక్ సేమ్ మటన్ మీల్స్ కూడా అంతే, మటన్ కర్రీ, వైట్ రైస్, స్వీట్, సాంబార్, రసం, పెరుగు అట్లా. బిర్యానీస్ లో ఎలాంటి రకాల బిర్యానీలు ఉన్నాయి? చికెన్ ఫ్రై బిర్యానీ అన్నీ, ప్రాన్ ఫ్రై బిర్యానీ, నెక్స్ట్ చికెన్ గ్రేవీ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా, అలాగే నాటుకోడి పులుసు బిర్యానీ. బిర్యానీస్ ప్రైసెస్ రేంజ్ ఎట్లా ఉంటుందండి? అవి అంతే అండి. చికెన్ ఫ్రై అయితే 280 ఉంటుంది, అందరికి రీజనబుల్ ప్రైజే. సో వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి ఈక్వల్ టేస్ట్ ఇస్తున్నాం, అది మా మెయిన్ కాన్సెప్ట్. అసలు మేము స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాం క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ ఈ 3 ఎక్కడ పడకూడదు అని, అలానే స్టార్ట్ చేసాము. సో బాగుంది, పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, మంచి రెస్పాన్స్ అయితే ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి. ఓకే. మిలిటరీ హోటల్ అనగానే ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ మిలిటరీ హోటల్ ఆ పేరు ఆ నాన్ వెజ్కి చాలా కనెక్షన్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో నేను కూడా ఆ నాన్ వెజ్ లవర్స్లో ఒకడిని. ఆ నాన్ వెజ్ని బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటాను, దానికి తగ్గట్టుగానే ఏమాత్రం తీసుకోకుండా ఈ రాము మిలిటరీ హోటల్లో అన్ని రకాల కర్రీసు, బిర్యానీసు అన్నీ ఉంటాయన్నమాట. మెనూ అయితే ఒకసారి ఇక్కడ ఎలాంటి మెనూ ఉంటుంది, అట్లాగే వాటి ప్రైసెస్ ఏంది అనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. వెజిటేరియన్ మీల్స్ వచ్చి ఇదిగో ఇట్లా వెజిటేరియన్ థాలీ ఇట్లా ఉంటుంది. పప్పు, ఒక వేపుడు, స్వీటు, పచ్చడి, మళ్ళీ 2 రకాల పళ్ళు, వడియాలు, రసం, సాంబారు, పెరుగు, ఇట్లా ఒక పెర్ఫెక్ట్ మీల్ అన్నమాట. మంచి చక్కని భోజనం, అందులో ఆవకాయ కూడా ఉంటుంది, ఆవకాయ పచ్చడి, ఇంకా రకరకాల పళ్ళు కూడా వీళ్ళు సర్వ్ చేస్తారు, దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ కూడా. ఇట్లా వెజిటేరియన్ మీల్ అయితే ఉంటుంది. వెజిటేరియన్ మీల్ వచ్చి 130 రూపీస్. ఇక్కడ నాన్ వెజిటేరియన్ కర్రీస్కి వచ్చేసరికి చికెన్ కర్రీ 150 రూపీస్,
చికెన్ ఫ్రై అది కూడా 150 రూపాయలే, మటన్ కర్రీ వచ్చి 220, చికెన్ మీల్స్ అంటే ఓన్లీ రైసు స్వీటు ఇట్లా అంటే మిగతా వెజిటేరియన్ కర్రీస్ నాకు ఏమీ అవసరం లేదు, ఓన్లీ చికెన్తోనో మటన్తోనో లేకపోతే ప్రాన్స్తోనే కావాలనుకుంటే వాటికి కూడా మీల్స్ వీళ్ళు సర్వ్ చేస్తారు. అవి ఎట్లా అంటే చికెన్ మీల్స్ వచ్చి 220, మటన్ మీల్స్ వచ్చి 300, ఫిష్ మీల్స్ వచ్చి 220, ప్రాన్ మీల్స్ వచ్చి 300. చికెన్ బిర్యానీ ఉంటుంది, చికెన్ ఫ్రై బిర్యానీ ఉంటుంది, బిర్యానీ రైస్ ఓన్లీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, రాగి ముద్ద. చాలా సింపుల్గా ఉంది మెనూ అయితే. అంటే ఏ హడావిడి రకరకాల 100 రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ లేవు, కానీ ఉన్న వాటిలోనే అన్ని రకాలని కవర్ చేస్తూ మంచి ఫుడ్ అయితే, మంచి కర్రీస్ అయితే ఇక్కడ భోజన ప్రియులకు ఈ రాము మిలిటరీ హోటల్ అయితే సర్వ్ చేస్తుంది. ఒక పల్లెటూరు వాతావరణాన్ని మనకి తలపిస్తూ ఉంటుందన్నమాట. హోటల్ చాలా సింపుల్గా చిన్న రేకుల షెడ్ ఉంటుంది, అయితే దీనికి పైన ఒక వేప చెట్టు ఒకటి ఉందన్నమాట. వేప చెట్టు నీడలో ఈ రేకుల షెడ్ కింద ఈ రాము మిలిటరీ హోటల్ అయితే ఉంది. చాలా చల్లగా ఉంటుందన్నమాట. మెట్ట మధ్యాహ్నం ఎండ ఎంత గట్టిగా కాసినా లోపల మాత్రం చాలా కూల్గా ఉంది, ఎందుకంటే పైన చెట్టు ఉంది కాబట్టి. స్టార్ట్ చేద్దాం మరి. వెజిటేరియన్ మీల్స్ ఇది ఫస్ట్, తర్వాత నాన్ వెజ్లోకి వెళ్దాం కొంచెం. అంటే ఇక్కడ రెగ్యులర్గా మెనూ కూడా మారుతూ ఉంటుంది. ఈరోజు అయితే మాత్రం పచ్చడి, అంటే బీరకాయ పచ్చడి అనుకుంటాను, స్వీటు, బీరకాయ పచ్చడి, పప్పు టమాటా, బెండకాయ ఫ్రై, గుత్తొంకాయ కర్రీ, ఆవకాయ పచ్చడి, కందిపొడి, కారపొడి కూడా ఉంది. ఇవన్నీ కూడా వడియాలు. స్టార్ట్ చేద్దాం తినడం అయితే. స్వీట్ దగ్గర నుంచి పళ్ళుతో స్టార్ట్ చేద్దాం. నెయ్యి కూడా ఉంటుంది. ఈ పొడులు, ఈ పచ్చళ్ళు అన్నీ కూడా హోమ్ మేడ్ అట. మనతో మాట్లాడిన కళ్యాణి గారి వాళ్ళ అమ్మగారు తయారు చేస్తారట ఇవన్నీ కూడా. ఈ మిలిటరీ హోటల్కి వస్తే నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ కూడా ఖచ్చితంగా మన నోరు ఊరుస్తుంది. బీరకాయ పచ్చడి, ఇంకా కర్రీస్లోకి వెళ్ళలేదు. ఆ పొళ్ళు ఆ పచ్చడితో తింటేనే అబ్బా. ఆవకాయ కూడా తెచ్చి పప్పు టమాటా ఆవకాయ కాంబినేషన్. ఏం కమ్మదనం. ఆ పప్పు ఆవకాయ నెయ్యి కాంబినేషన్ మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బా అల్టిమేట్. అంతే. గుత్తి వంకాయ చూస్తేనే లటక్కన కొరుక్కుని తినాలనిపిస్తుంది కదా. తిందాం. గుత్తి వంకాయ కూర మాత్రం ఇలా ముల్లగా కలుపుకుని చక్కగా ఇలా ముద్ద తీసుకుని, అరిటాకులో తిన్నామేమో ఇంకా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇలా ముద్ద కలుపుతున్నప్పుడు. అరిటాకులో అయితే చక్కగా ఇలా ముద్ద చేసుకుని గుత్తి వంకాయని ఆహా. జనరల్గా ఈ మిలిటరీ హోటల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ వెజిటేరియన్ థాలీ పెట్టగానే నాన్ వెజ్ ఉండగా ఈ వెజిటేరియన్ ఎందుకబ్బా అని చిన్న సంకోచం అయితే చేశాను. బట్ వెజ్లో పొడి దగ్గర నుంచి ఇప్పుడు తిన్న గుత్తంకాయ దాకా అబ్బబ్బబ్బబ్బబ్బా ఓ రేంజ్లో ఉందంటే నమ్మండి. ఈ రాగి సంకటి దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే ఆ నాటుకోడి చూస్తే అసలు ఆగట్లేదు మనకి. సో రాగి సంకటి నాటుకోడి కాంబినేషన్లో ఇప్పుడు కొంచెం ఈ రాగి ముద్ద తీసుకుని ఈ నాటుకోడి కాంబినేషన్లో బాగా అదిరిపోయే నాటుకోడి సాంప్రదాయ రాగి సంకటి. నిజంగానండి కాంబినేషన్కి ఎంత మంచి పేరు ఉందో. అంటే జనరల్గా నాటుకోడికి రాగి సంకటి కాంబినేషన్కి చాలా మంచి ఒక నేమ్ ఉంటుంది, ఆ వైబ్రేషన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఏమాత్రం తీసుకోకుండా ఈ రాము మిలిటరీ హోటల్లో ఈ రాగి సంకటికి ఈ నాటుకోడి కాంబినేషన్కి అదిరిపోయే నెక్స్ట్ లెవెల్ అంతే.
కిచెన్ కూడా చాలా హైజీన్గా ఉంటుంది, చాలా క్లీన్గా. అంటే హోటల్ ప్రిమిసెసే కాదు, లోపల కిచెన్ కూడా ఎంత హైజీన్ ఉంటుందంటే, అంటే రెగ్యులర్గా అన్ని రకాల వంటలు జరుగుతున్నా కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. మంచి ప్లేస్లో పర్ఫెక్ట్ కుకింగ్ అనమాట. మంచి స్పైసీగా ఎరగదీసింది. మంచి స్పైసీ నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రాము మిలిటరీ హోటల్లో విజిట్ చేయాల్సిందే. రేట్స్కి తగ్గట్టే టేస్ట్లో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు వీళ్ళు. రొయ్యలు, అందులోని రొయ్యల ఎగురు ఒకదాన్ని మించిన టేస్ట్ ఒకటి, ఏది తగ్గట్లా. రొయ్యలు కూడా ఫుల్, ఆ బౌల్ నిండా ఫుల్గా ఉంటాయి. అందులోకి ఎగురు కాబట్టి పెద్దగా అంటే ఇంకా కర్రీయో ఇదంటే కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనుకోవచ్చు. ఈ ఎగురులో చాలా తక్కువగానే ఉంటాయి ఈ ఉల్లిపాయలు లాంటివి. అన్నీ పక్కనే ఉంటాయి రొయ్యలన్నీ కూడా. చక్కగా అవన్నీ కూడా ముద్ద కలుపుతుంటేనే ఆ ముద్దలోనే 5-6 రొయ్యలు ఉంటాయి అన్నమాట. పోయింది చేపల పులుసు నుంచి వచ్చే ఆ గుమ్మగుమ్మలు మాత్రం పులుపు, ఆ కమ్మదనం అవన్నీ అరోమాలోనే అర్థమైపోతుంది. ముందు ఉట్టిగా అసలు ఈ పులుసుతో ఈ రైస్ తించొద్దాం. ఖచ్చితంగా చేపల పులుసు తింటున్నప్పుడు అయితే మాత్రం లొట్టలు వేసుకుంటాం. ఎందుకంటే పుల్లగా అంటే పులుపు తగులుతుంది నోట్లో పెట్టుకోగానే. ఫస్ట్ కొంచెం ఆ పులుపు మనం ఫస్ట్ టచ్ చేస్తుంది, మెల్లిగా లైట్గా స్పైసీనెస్ వస్తుంది. ఈ చేప ముక్కతో కనుక తింటుంటే ఆ చేప కమ్మదనం. జనరల్గా నాన్ వెజిటేరియన్ అంటే ఆ నీచు వాసన అనేది లేకుండా ఉండాలంటే ఆ స్పైసీ అనేది చాలా, ఎంత స్పైస్ ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. అంటే కొంచెం ఇట్లాంటి కర్రీస్ని కొంచెం చిన్నపిల్లలు తినాలంటే కొంచెం ఇబ్బంది పడతారేమో కానీ, బట్ మంచి రైస్లో కానీ రాగి సంగట్లో ఆ నాటుకోడి కూర ఉందండి, అబ్బా కాంబినేషను ఎంత మనకి హాయి ఇస్తుందో ఆ కాంబినేషన్ వింటుంటే. సో ఇది తింటుంటే కూడా అంతే హాయిగా ఉంది. ఎక్సలెంట్ కాంబినేషను, ఎక్సలెంట్ టేస్ట్. ఇక్కడైతే మాత్రం అసలు రాగి సంకటే ఇక్కడైతే చాలా తక్కువ రేటే కూడా. రాగి సంకటి ఆ నాటుకోడి కూర ఒకటి ఆర్డర్ చేసుకుని తింటే అబ్బా నెక్స్ట్ లెవెల్ అంతే. దాని తర్వాత మటన్ అయితే మాత్రం మటన్ ఎంత సాఫ్ట్గా ఉంటుందా అని అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ మటన్ తింటుంటే. ఇంకా రొయ్యల కూరకు వచ్చేసరికి రొయ్యల ఎగురు అయితే మాత్రం ఆ స్పైస్ ఉంటుంది మరి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఈ అడ్రస్ వచ్చి బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్లో సమరంగారు హాస్పిటల్ పక్కనే అట. మనకి రోడ్డు మీద వీళ్ళు ఫ్లెక్సీలు అయితే కనబడతాయి. రాము మిలిటరీ హోటల్ అని వేకి దీనికి వచ్చే దారి అంతా కూడా ఫ్లెక్సీలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇటు సైడ్ నుంచి వచ్చినా, లేదా నిర్మలా కాన్వెంట్ వైపు నుంచి వచ్చినా, లేదు ఇటు బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్ నుంచి వచ్చినా కూడా వీళ్ళ ఫ్లెక్సీస్ అయితే మనకి రూట్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటాయి. చక్కగా గడ్డ పెరుగు చివర్లో, అంటే రసం, సాంబారు ఇవన్నీ ఉన్నాయి. బిర్యానీ చూస్తేనే మీకు సినిమా అర్థమైపోద్ది. బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో, ఆ పైన ఆ చికెన్ ఆ గ్రేవీ కానీ, లోపల ఆ బిర్యానీ నుంచి వచ్చే అరోమా అద్భుతం. ఎందుకంటే జనరల్గా బిర్యానీ ఇంకా మనకి పొట్ట పట్టలేదన్నమాట. వెజిటేరియన్ థాలీ టేస్ట్ చేసేసాను, నాన్ వెజ్లో అన్ని రకాలు మ్యాక్సిమం టచ్ చేస్తాను. సో అందుకని ఇంకా ఆ చికెన్ ఫ్రై బిర్యానీని ప్రస్తుతానికి వదిలేయాల్సి వస్తుంది. బట్ మళ్ళీ ఖచ్చితంగా షూట్ కోసం కాకపోయినా, షూట్ లేనప్పుడైనా వచ్చి ఆ చికెన్ బిర్యానీని, లేకపోతే ఇక్కడ నేను ఏదైతే ఇంకేదైనా మిస్ అయ్యానో వాటన్నిటినీ కూడా తింటాను అనమాట. వేడివేడి అన్నంలో మంచి స్పైసీ కర్రీలు తిన్న తర్వాత ఇలా చక్కగా చిక్కటి పెరిగేసుకుని పెరుగన్నం తింటే కడుపు అలా చల్లబడుతుంది అన్నమాట.
సంపూర్ణం. మొత్తం మీద ఈ రాము మిలిటరీ హోటల్లో అద్దిరిపోయే లంచ్ అయితే తిన్నాను. అసలు అటు వెజిటేరియన్లో ఆ పొడుల దగ్గర నుంచి తీసుకుంటే పొడులు, ఆవకాయ, పప్పు, గుత్తొంకాయ, అబ్బా ఏ పేరు మర్చిపోలేకపోతున్నాను అసలు. అవన్నిటితో పాటు నాన్ వెజిటేరియన్ కర్రీస్ అన్నీ కూడా నిజంగా చాలా మంచి టేస్ట్ ఉన్నాయండి. కాకపోతే మంచి కారంగా, ఎంత కారంగా ఉన్నా ఇక్కడ భోజనం చేస్తే మాత్రం ఒక మమకారంతో పెట్టిన ఫీల్ అయితే కలిగింది. ఇది ఓవరాల్గా బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి రాము మిలిటరీ హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.